మీరు ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారండి? ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో 1944లో చేశారు నాన్నగారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పుడున్న కలర్ డిజిటల్ వరకు చూసారు కదా మీరు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ చాలా అవుతుంది? విచిత్రంగా ఉంటుందండి. డార్క్ రూమ్లో హ్మ్. తయారు చేయటం ఏంటి, అబ్బో ఎన్ని ఎండల కాలం అయితే తీసిన ఫిల్మ్ మెల్ట్ అయిపోతుంది. ముసుగు కెమెరాలు అనేవారు నాన్నగారు. బ్లాక్ క్లాత్ చేసి ఆ ముసుగు కెమెరాలు దాంట్లో ఏంటి, ఫోటోగ్రఫీలో సంతోషం ఉండేది చేస్తుంటే. డబ్బులు కూడా చాలా తక్కువ ఇచ్చేవారు. 50 రూపాయలు అంటే చాలా గొప్ప అన్నమాట. అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు లేదు అసలు. ఫోటోగ్రఫీ 5-6 గంటలు పట్టేది పాస్పోర్ట్ తీసి ఇవ్వటానికి కూడా. బెస్ట్ శిష్యుడు అంటే ఎవరు చెప్పగలరు? టైంలో నాకు కూడా అడ్డం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫోటోగ్రఫీలో నాకు పర్సనల్గా ఏంటంటే ఆకలి ఆపుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా గొప్పగా చెప్పుకుంటానండి. కారణం ఏంటంటే ముసుగు కెమెరా ఉన్నాయి కదా, వాటితో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. లేదంటే ఈ అది functions ఏదో అదొక ఒకటి. విచిత్రం. పల్లెటూళ్ళలో ఏంటంటే ఆ ఇళ్లలో పడమటి గదులని ఉండి చీకటి గదులు ఆ, పూర్వం. ఆ చీకటి గదిలో పోయి 2 దుప్పట్లు కప్పుకొని ఆ ఫిల్మ్ కట్టుపెట్టుకుని సర్దుకొని సాగర్లో కూడా పోయి ఫోటోలు తీసుకుంటాను. అప్పుడు నిర్మాణం జరుగుతున్నప్పుడు నాకు కూడా మా అమ్మగారు నేర్పింది ఒకటి, ఉమ్, మనం సంతోషంగా ఉంటాం కాదు, మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే మనం చాలా ఆనందం. ద్వారకామాయి ఎంఓడి సేవా సంఘం వాళ్ళు కూడా 2004లో పెట్టుకుని చాలా మందికి పేదలకి మేము సహాయం చేసిన రోజులు. కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయంగా నాకు ఎంతో సహకరించారు. ఆయన మున్సిపల్ కౌన్సిల్లో నాకు కూడా మెంబర్గా చేశాను. ఆయన ఒకటే చెప్పేవారు, పార్టీ అనేది ముఖ్యం కాదు, మనం పేదవాడు ముఖ్యం మనకి. అవును. అతను కాంగ్రెసా తెలుగుదేశమా అని కాదు, అతను ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి అంతే. అనే చెప్పేవారు. సక్సెస్ అయిపోయింది అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ కొమ్ములు వస్తాయి. బట్ మీరు ఎంత లైఫ్ ఎంత చూసి కూడా మీరు చాలా నార్మల్గా ఉన్నారు. నిజంగా నేను హార్ట్ నుంచి చెప్తున్నాను. నేను తింటాం గొప్ప కాదు, తింటూ వాళ్ళు కూడా పెట్టడం గొప్పతనం అన్న రేట్లు. ఇప్పుడు మనం ఏదైనా ఒక రేట్ ఫిక్స్ చేసుకుని మన కస్టమర్ వచ్చారనుకొని వాడి ఇంటికి పోయేసి ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళారని వాళ్ళకంటే తక్కువ తీస్తాం అని చెప్పే ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫోటో అంటే లైట్ షేడ్. ఇప్పుడు అచ్చంగా మొహం మీద లైట్లు పెట్టి ఫోటో తీస్తే అది ఫోటో అనిపించదు. ఆ ఫోటోగ్రఫీలో లైట్ షేడ్స్ ఉపయోగించుకోవటం వల్లనే ఆ షేడ్లోనే ఫోటోగ్రఫీ. వెనుకొండ ఒక రోజు ప్రోగ్రామ్ చేస్తే 15 మంది లెర్నర్స్ వచ్చారు ప్రోగ్రామ్. ఏంటి మా పెళ్లి జనం కంటే మీ జనం అంబడి జనం వచ్చారు అన్నారు. కానీ ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్కి ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పాడ్కాస్ట్ నెంబర్ 2 దుర్గా స్టూడియోస్ బాబు గారిది. అంటే నర్సాపేటలో ఉంటారు ఆయన పూర్తి పేరు భాగవతుల లక్ష్మీనారాయణ గారు. సో ఈ స్టూడియోస్ వచ్చేసరికి 1945 నుంచి ఉంది. అంటే 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. సార్ వచ్చేసరికి 1964 నుంచి టేక్ ఓవర్ చేసుకున్నారు అనమాట. అంటే ఆఫ్టర్ ఫాదర్ ఎక్స్పైరింగ్ అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత సార్ టేక్ ఓవర్ చేసుకున్నారు. స్టిల్ ఇప్పుడు వరకు రన్ చేస్తున్నారు. సో పాడ్కాస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండి. సో అసలు మీరు ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారండి? ఫోటోగ్రాఫిక్ ఇండస్ట్రీలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో 64 నుంచి ఉన్నానండి నేను. 1964 నుంచి. కానీ దుర్గా స్టూడియో ఎస్టాబ్లిషన్ 45 కదా? 1944లో చేశారు నాన్నగారు. ఓకే. నాన్నగారు ప్రకాశం జిల్లా నాగళ్ళ అనే స్వగ్రామం మాది. అక్కడ ఇడుపులపాడు అనే గ్రామంలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ అది వృత్తి మానుకొని 44లో మా పెదనాన్నగారు విజయవాడలో జయా ఫోటో స్టూడియో అని ఉండేది అక్కడ. ఓకే. వారి దగ్గర కొన్నాళ్ళు నేర్చుకొని నర్సరావుపేట వచ్చేసి నర్సరావుపేట దుర్గా ఎలక్ట్రిక్ ఫోటో స్టూడియో అని పెట్టారు అప్పట్లో 44లో. తర్వాత నాన్నగారు 64 చివరిలో స్వర్గస్థులైనారు. ఓకే. అప్పుడు ఇంటికి పెద్ద కొడుకు నేనే అవటంతో మాది ఒక 7 సంతానం ఉన్న కుటుంబం, అందరం పిల్లలే, నేనే పెద్దవాడిని. దాంతో కుటుంబ బాధ్యతను వేసుకోవడం కోసం ఈ స్టూడియోని నేనే ఇచ్చేయాల్సి వచ్చింది. ఓకే, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడి నుంచి స్టూడియో జీవితం కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు మీ గురువు గారు అంటే మీ నాన్నగారే వస్తారు కదండి? మీ నాన్నగారి దగ్గర నాన్నగారి దగ్గర అంటే నేను నేర్చుకుందే లేదు, నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఆయన పాపం నన్ను డాక్టర్ చేయాలనే ఆలోచనలో ఉండేవారు. ఓకే. నా దురదృష్టం, నేను ఆయన గారు చనిపోవటం, నా చిన్నత 14 ఏటనే చనిపోయారు.
అవును. అప్పుడు మాకు హైయర్ సెకండరీ కోర్స్ అని చెప్పని ఉండేది, ఈక్వల్ టు పియూసి. ఉమ్, హై స్కూల్లోనే ఉండేది. అది పూర్తి చేసిన తర్వాత నేను డిగ్రీ బిఏ ఫస్ట్ ఇయర్ వరకు వెళ్ళాను. వెళ్ళేసి మానేసి స్టూడియోలోనే జీవితం సాగించాను. ఓకే. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పుడున్న కలర్ డిజిటల్ వరకు చూశారు కదా మీరు. ఉమ్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా ఫీల్ చాలా అవుతుంది? విచిత్రంగా ఉంటుందండి. ఉమ్, కష్టం అంటే టాలెంట్ అనేది, ఒక వ్యక్తి టాలెంట్, ఫోటోగ్రాఫర్ టాలెంట్ అనేది బ్లాక్ అండ్ వైట్ లోనే కనపడేది. ఓకే. అంత కష్టం ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో ఫోటో అంటే ఎంత అద్భుతంగా ఉండేదో, ఉమ్, లైవ్ కనపడుతుండేది, జీవం ఉండేది ఆ ఫోటోలో. ఓకే. ఆ ఫోటో మనం చేయటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. డార్క్ రూమ్ లో. డార్క్ రూమ్ లో తయారు చేయటం ఏంటి, అబ్బో ఎన్ని ఎండల కాలం అయితే తీసిన ఫిలిం మెల్ట్ అయిపోతుండేది. ఉమ్, దానికోసం మళ్ళా డెవలపర్స్ ఐడెంటిటీ ఐస్ లో పెట్టుకొని చల్లగా పెట్టుకొని, అప్పటికి Okay. ఏసీ లేవు, ఆ, ఆ, ఈ ఐస్ వాటితోటి Ice pack. చల్లదనం క్రియేట్ చేసుకొని ఆ చల్లదనంలో ఫిలిం డెవలపింగ్ చేసుకోవటం, ప్రింట్లు వేసుకోవటం చేసేవాళ్ళం. నాకు యాసిన్ అని చెప్పని ఉండేవారు ఒక ఆయన, మా చిన్నతనం నుంచి స్టూడియోలో ఉన్నాడు ఆయన. ఉమ్, ఆయన సహకారం ఉండేది. ఫీల్డ్ కెమెరాలు ఉండేవి మాకు అప్పట్లో, అదే ముసుగు కెమెరాలు అనేవాడు నాన్నగారు. బ్లాక్ క్లాత్ వేసి. ఆ ముసుగు కెమెరాలు దాంట్లో ఏంటి, ఒకసారి కట్ ఫిల్మ్స్ అని ఉండేవి మనకి. ఉమ్, ఆ ఫిల్మ్లు స్లైడ్లో అటోటి ఇటోటి లోడ్ చేసుకోవచ్చు. అట్లాంటి 2 స్లైడ్లు 3 స్లైడ్లో పెట్టుకొని పల్లెటూరులో ఏమైనా ఫోటోలు తీయాలంటే వెళ్ళేవాళ్ళు. స్లైడ్లు అంటే ఇప్పుడు హ్యాండ్ తో ఇట్లా పెట్టి తీసేది. అవే కదా. కెమెరాకి పెట్టుకొని తీసేవాళ్ళం. చూసాను. తర్వాత ముసుగేసుకొని తీయాల్సి వచ్చేది. పల్లెటూరుకి వెళ్ళాలంటే బస్సులు ఉండేవి కాదు, సైకిల్ ఉండేది. రాబిన్ హుడ్ సైకిల్ అని ఉండేది. మా నాన్నగారు ఆ సైకిల్ మీద పక్క పక్కన ఉన్న పల్లెటూరు పరిసర ప్రాంతాలకి, గ్రామాలకు వెళ్ళి ఫోటోలు తీస్తుండేవాడు. అట్లా ఎన్ని బాధలంటే చెప్పలేమన్నమాట. ఫోటోగ్రఫీలో సంతోషం ఉండేది చేస్తుంటే, డబ్బులు కూడా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. ఇవాళ లక్షల్లో డిమాండ్ చేస్తున్నారంటే అక్కడ అప్పుడు 10లో 20లో 100 లోపు 50 రూపాయలు అంటే చాలా గొప్ప అన్నమాట. కానీ కష్టం అప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది. కానీ చాలా తక్కువ ఉంది. కష్టం ఇప్పుడు చాలా తక్కువ. అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు లేదు అసలు ఫోటోగ్రఫీలో. మినిమం ఎన్ని రీల్స్ వచ్చాయండి? ఒక రీల్ ఉంటది కదా, ఎన్ని ఫోటోలు తీయగలిగే వాళ్ళు? 12 ఫోటోలు వచ్చేది ఉంటుంది, 36 ఫోటోలు వచ్చేది ఉంటుందండి. 120 ఫిల్మ్ అంటే 12 ఫోటోలు వచ్చేవి. తర్వాత 36 ఫిల్మ్ అంటే 36 ఫోటోలు వచ్చేది. కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ. కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ అండి. ఓకే. ముసుగు కెమెరాల దగ్గర నుంచి ఇవాళ వచ్చే లేటెస్ట్ మోడల్ చిప్ లోడింగ్ కెమెరాల వరకు నేను చూశాను, చేస్తూనే ఉన్నాం. ఇంకా జీవితం సాగిస్తూనే ఉన్నాం. నాకు 74 ఏళ్ళు వచ్చినాయి. 1951లో నేను పుట్టాను. ఇంకా జీవితం సాగిస్తూనే ఉన్నాం. దీని మీదనే బతుకుతున్నాం. మా కుటుంబం అంతా కూడా దీని మీదనే గడుస్తున్నది. ఇంకో 4-5 కుటుంబాలు దీని మీదనే మా స్టూడియోలో ఉండి వాళ్ళ జీవితం సాగిస్తున్నారు. మినిమం అప్పుడు ఆ టైంలో అండి ఒక ఫోటో ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా, దాన్ని కడగడానికి ఎంత టైం పట్టింది ఒక ఫోటోలో మార్చడానికి సుమారు? డార్క్ రూమ్ లో నెగిటివ్ కడగటానికి ఒక హాఫ్ అన్ అవర్ పూర్తి అయిపోయేది. హాఫ్ అన్ అవర్లో డ్రై అవటం అంతా అయిపోయేది. దాన్ని మళ్ళా మనం టచ్ చేసుకొని, పెన్సిల్తో టచ్ చేసేవాళ్ళం. కలర్ లైట్గా షేడ్స్కి వాటి కలర్ అప్లై చేసుకొని ప్రింటింగ్కి తీసుకెళ్ళేవాళ్ళం. ప్రింట్ అది అంతా కూడా అంతే, 1/2 గంట 20 నిమిషాలు ప్రింట్ వేసిన తర్వాత దాన్ని ట్రై చేసి కస్టమర్కి ఇవ్వడం. కానీ అప్పుడు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు. 5-6 గంటలు పట్టేది పాస్పోర్ట్ తీసి ఇవ్వటానికి కూడా మనకి. అదే అండి. ఇప్పుడు దానికి డార్క్ రూమ్ అని పేరు ఉంది, మీరు నెగిటివ్ లో తీస్తున్నారు. ఒకవేళ ఏదైనా స్పార్క్ వస్తే ఆ ఫోటో ఫెయిల్ అయినట్టే. అదంతా ఇక మీ చేతిలోనే ఉంటది ఏదేమైనా కానీ. మీకు అంటే మీ బిగ్గెస్ట్ మెమరీ అంటే పెళ్ళి ఏ ఇయర్ లో తీసారు గుర్తుందా? మీరు సోలోగా అంటే మీరు స్టూడియో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక ఏ ఇయర్ లో ఫస్ట్ మ్యారేజ్ ఫంక్షన్ తీశారు? నేను వచ్చిన దగ్గర నుంచి నా బయటికి కార్యక్రమాలకు వెళ్తానే ఉన్నానండి, మ్యారేజ్కి వాటికి. 65, 66, 67 నుంచి ఆ ప్రాంతాల్లోనే నేను పెళ్లి ఫోటోలకు వెళ్ళటం. చిన్నపిల్లవాడిని అయినా, నాకు 15-16 ఏళ్ళు అయినా కూడా నేను వెళ్తా ఉన్నాను అనమాట. అప్పుడు కూడా అంటే చెప్తేనే మాకు పక్కన నాన్నగారితో పాటు నా పిల్లలు ఉండేవాళ్ళు, కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతోటి వెళ్తుండేవాడిని. నాన్నగారి దగ్గర నుంచి కానీ ఇప్పుడు మీ దగ్గర కానీ ఎంతమంది ట్రైనింగ్ తీసుకుని చాలా మంది స్టూడియోలు పెట్టి సెటిల్ అయిపోయి ఉంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేని కూడా లేరు. వాళ్ళు అందరూ
సో వాళ్ళు కూడా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఉన్నారు. ఉమ్, స్టూడియోలు పెట్టుకున్నారు. నాన్నగారి దగ్గర నుంచి చాలా మంది నేర్చుకున్నారు. నా దగ్గర కూడా చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్వతంత్రంగా జీవనం సాగిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే డాక్టర్ అవ్వలేకపోవటం అంటే మీరు ఆ లోతు ఉంటుంది, ఆ వెలితి ఉంటుంది జీవితంలో. కానీ ఇంతమందికి జీవన విధానం అంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళు మీ వల్లే పైకి వచ్చి ఈరోజు ఒక ముద్ద తింటున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాలు మనం వాళ్ళకు చూపిన మార్గంలో వెళుతూ వాళ్ళ బ్రతుకు వెళ్ళదీస్తున్నారు అనే నిజంగా అది నిజంగా గ్రేట్ సార్. అది చాలా 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 గొప్ప విషయం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంతకుముందు అక్కడ అంటే నాకు పాత ఐడియా ఉంది, అక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మార్చారు కదా. సో ఈ మార్పులు చేర్పులు క్రమంలో మీ కెమెరాస్ ఇవన్నీ ఈ సిబ్బంది అంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. దీంట్లో ఎవరైనా అంటే బెస్ట్ శిష్యుడు అంటే ఎవరు చెప్పగలరు మీరు? బెస్ట్ శిష్యుడు ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న వాళ్ళలో నాకు ఓకే తినంటే బెస్ట్ శిష్యుడు నా దగ్గర నేర్చుకున్నవాడు అని ఎవరన్నా చెప్పగలరా? అందరూ బాగానే ఉన్నారండి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అందరూ వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుకుంటున్నారు. కొన్నిటప్పుడు నాకు కూడా అడ్డం వస్తుంటారు వాళ్ళు. కొన్ని టైంలో నాకు కూడా అడ్డం వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా బ్రతుకు తెరుగు కూడా అడ్డం వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓకే, అట్లాంటి అది ఆయన పట్టించుకో, ఏదో బతుకుతున్నారులే బతకని అంటే మన పిల్లలు మన నీడ సర్దుకుపోయినవి కూడా ఉన్నాయి. మీకు ఎంతమంది సార్ పిల్లలు? నాకు ఇద్దరండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో రఘురామ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నాడు, డిగ్రీ కాలేజీ. అమ్మాయి ఏమో బెంగళూరులో ఉంటుందండి. అమ్మాయి మా అల్లుడు గారు చార్టెడ్ అకౌంటెంట్ బెంగళూరులోనే ఉంటారు. చార్టెడ్ అకౌంట్. సో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీలో నాకు పర్సనల్గా ఏంటంటే ఆకలి ఆపుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు మ్యారేజ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ భోజనాలు అయిపోయే వరకు ఇప్పుడు ఈ కాలంలో నడుస్తున్న ట్రెండ్ ఇది. ఖచ్చితంగా నేను చాలా గొప్పగా చెప్పుకుంటానండి. కారణం ఏంటంటే మేము వీడియో కెమెరా, నేను ఎక్కువ వీడియో తీస్తుండేవాడిని. వీడియో కెమెరా భుజం మీద పెట్టుకొని వీసీఆర్ తగిలించుకొని, బ్యాటరీ ఉండేది, ఆ బ్యాటరీ పక్కన తగిలించుకొని పొద్దున స్టార్ట్ చేస్తే వీడియో కెమ్ ప్రోగ్రాము కార్యక్రమం అయిపోయేంత వరకు నేను కూర్చుండేవాడిని కదా, అవి తీసి కింద పెట్టేవాడిని కాదు. ఏదో ఒకటి సబ్జెక్ట్లో ఏది కనపడితే అది షూట్ చేస్తూనే ఉండేవాడిని. మళ్ళా రాదు ఆ మూమెంట్ రాదు. అవును, ఆ క్షణం వెళ్ళిపోతే మనకి దొరకదు అనేది వాళ్ళు మాట్లాడుకునేది. పిల్లలు ఏమైనా గోల్ చేస్తుంది ఏది, ప్రతి సబ్జెక్ట్లో మనకి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఉండేవాడిని. అట్లాగే తీసేవాడిని. అసలు అదొక ఆనందం అనమాట అట్లా ఉండటం కెమెరా. ఇప్పుడు నేను చాలా బాధపడుతుంది, ఇంత చక్కటి వీడియో కెమెరాలు వచ్చినాయి, మనం చేసే శక్తి లేకపోయింది మనకి అని చెప్పని. అవును, ఆ టైంలో లేవు కదా. ఇప్పుడు కూడా చేయటానికి ఉత్సాహం ఉంది కానీ చేసే శక్తి లేదు. ఇప్పుడు అంటే బ్యాక్ టు కెమెరా అంటే ముసుగు కెమెరా ఉన్నాయి కదా, వాటితో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు లేదంటే అదొక విచిత్రం. కెమెరా తీసుకొని పల్లెటూరులో వెళ్ళేవాళ్ళం. ఒక చెక్కపెట్టెలో కెమెరా ఉండేది, 2-3 స్లైడ్లు ఉండేవి, లెన్స్ ఉండేది, స్టాండ్ ఉండేది. ఆ స్టాండ్ తీసుకుని స్టాండ్ బిగించుకొని తీసేవాళ్ళం. సడన్ గా వాళ్ళు ఇంకా 2 తీయాలన్నారు అనుకోండి, ఫిల్మ్లు అయిపోయి దాంట్లో బాక్స్ పెట్టుకొని పోయేవాళ్ళం స్పేర్ గా. పల్లెటూరులో ఏంటంటే ఆ ఇళ్లలో పడమట గదులని ఉండి చీకటి గదులు పూర్వం. ఆ చీకటి గదులు పోయి 2 దుప్పట్లు కప్పుకొని ఆ ఫిల్మింగ్ కట్టపెట్టులో సర్దుకొని బ్లాక్ పేపర్లో కట్ట పెట్టుకుని కొత్త ఫిల్మ్ అందుట్లో పెట్టుకొని బయటికి తీసుకొచ్చి ఫోటోలు తీసిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట పల్లెటూరులో పోయినప్పుడు. అట్లాంటి ఎక్స్పీరియన్స్లు కూడా నాకు ఉన్నాయి. అంటే ఒక చోటకి పోయినప్పుడు మనం 4 తీసుకుని వెళ్ళాము, వాళ్ళు ఇంకొక 2 ఎక్స్ట్రా తీయాలని అనేవాళ్ళు పల్లెటూర్లలో. అప్పుడు మళ్ళీ రాలేము, బస్సులు లేవు కదా. అవునవును, సైకిల్ మీద. ఆ టైంలో ఆ పడమట గదిలో పోవటం, ఆ బ్లాక్ పేపర్లో ఆ ఫిల్మ్ చుట్టుకొని లైట్ తగలకుండా ముసుగులు వేసుకొని దుప్పట్లు కప్పుకొని ఆ కొత్త ఫిల్మ్ లోడ్ చేసుకొని చేసేవాళ్ళం. అప్పటికి అంటే కలర్ వచ్చాక, కలర్ అప్గ్రేడ్ అయ్యాక కూడా ఇదే ప్రాసెస్ అండి? లేదు, కలర్ వచ్చినాక ఇంకే ఇబ్బంది ఏముంది, ఫిల్మ్ లోడ్ చేసుకోవటం, ఫిల్మ్లు కొట్టడమే కదా, ఇంకా సింపుల్ గా అయిపోయేది. డిజిటల్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా ఇంకా చాలా తేలిక అయిపోయింది.
చాలా తేలిక అయిపోయింది. ఇప్పుడు 35 కెమెరాలు 120 కెమెరాలు ఉన్నప్పుడు ఫిల్మ్లు అయిపోతుండేవి. వెంటనే ఆ ఫిల్మ్ వెనక్కి చుట్టుకునేవాళ్ళం, క్యాసెట్లోకి రీవైండ్ చేసుకొని మళ్ళీ కొత్త క్యాసెట్ పెట్టుకొని ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళం. అదే. కానీ అట్లా. పాత రోజుల్లో అయితే ఆ ఛాన్స్ ఉండేది కాదు. హ్మ్. సుమారు ఆ టైంలో ఈ పల్నాడు ఏరియాలో ఎంతవరకు తిరిగారండి? గుంటూరు జిల్లా గాని ఆ టైంలో సైకిళ్ళతో? నేను అప్ టు మాచర్ల దాకా వెళ్ళానండి. సైకిల్ సాగర్ ఏసుకొని. సాగర్‌లో కూడా పోయి ఫోటోలు తీసిన రోజులు అప్పుడు నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఓకే. ఆ! సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు కొన్ని ఎన్ఎస్పి కాలనీస్ ఉండేవి. ఆ కాలనీస్‌లో ఏఈలు వీళ్ళు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు గ్రూప్ ఫోటోలు తీయించుకునేవాళ్ళు. అట్లా వాళ్ళు పిలుచుకెళ్ళేవాళ్ళు. ఓకే. అట్లా కూడా వెళ్ళిన రోజులున్నాయి. సాగర్ కట్టడం అంటే అది ఎప్పటి సంగతో అది. చాలా చాలా అలా గొప్ప గ్రూప్ విషయం. ఫోటోలు అవి తీయటానికి కూడా వెళ్ళిన రోజులున్నాయి నేను. ఆ టైంలో అంటే న్యూస్ కవరేజ్‌లు కూడా ఏమన్నా చేసేవాళ్ళండి? ఈ పొలిటికల్‌గా వీటిలో క్యాంపెయినింగ్? లేదండి. పొలిటికల్‌గా నేను ఎప్పుడంటే 2000 1995, 94 ఆ ప్రాంతాల్లో నేను కృష్ణారెడ్డికి కాసు వెంకట కృష్ణారెడ్డి గారు తో మాకు కుటుంబం పరిచయం ఉంది. ఓకే. వారు చేసే వ్యక్తిగతంగా Campaigning. చాలా మంచి వ్యక్తి ఆయన. 10 మందికి సహాయం చేసే వ్యక్తి. అవును. ఎందుకంటే నాకు కూడా మా అమ్మగారు నేర్పింది ఒకటి. మనం సంతోషంగా ఉంటాం కాదు, మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాం. మనకు చేతనైన సహాయం అవును. 10 మందికి చేస్తే బాగుంటుందని మా అమ్మగారు నేర్పారు నాకు. యాక్చువల్‌గా అసలు అందుకని నేను అమ్మఒడి, ద్వారకామాయి అమ్మఒడి సేవా సంఘం అని కూడా 2004లో పెట్టుకొని చాలా మందికి పేదలకి మేము సహాయం చేసిన రోజులు ఉన్నాయి. ట్రై సైకిల్స్ అంటే, కుట్టు మిషన్లు అంటే, ఒక జీవనాధారం పేద కుటుంబాలు కల్పించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయంగా నాకు ఎంతో సహకరించారు. ఆయన గాడ్ ఫాదర్ మాకు. ఆయన చాలా విషయాల్లో నాకు సహాయం చేసి, అసలు నాకు మనిషి జీవితం అంటే కూడా ఆయనతో తిరిగిన తర్వాతనే తెలిసింది. తర్వాత రాజకీయ పొలిటికల్ 2004లో ఆయన అక్కడి నుంచి ఆయనతో పాటు తర్వాత 18 సంవత్సరాలు జీవనం సాగించాను. ఆయన పిఆర్ఓగా ఉన్నాను. తర్వాత మున్సిపల్ కౌన్సిల్లో కూడా మెంబర్గా చేశాను. మున్సిపల్ కౌన్సిల్. అట్లా పొలిటికల్గా చాలా ఆయన ఒకటే చెప్పేవారు, పార్టీ అనేది ముఖ్యం కాదు, మనం పేదవాడు ముఖ్యం మనకి. అవును. అతను కాంగ్రెసా తెలుగుదేశమా అని కాదు, అతను ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి అంతే అనే చెప్పేవాడు. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఈ హార్ట్ ఆపరేషన్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివన్నీ చాలా పెట్టారు. పేదలకు ఎంతో ఉపయోగపడేవి. అవును. నా దగ్గరికి ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు వస్తుండే వాళ్ళు హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే కృష్ణారెడ్డి గారిని అడిగితే ఆయన ఏమనేవాడు, ప్రాణం ముఖ్యం మనకి, పార్టీ ముఖ్యం కాదు. అతని ప్రాణం కాపాడాలంటే మనం సహాయం చేయాలా, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు అదంతా ఫినిష్ చేసుకొని అప్లికేషన్ పూర్తి చేసి తీసుకురా, నేను సంతకం పెట్టిన ఏర్పాటు చేస్తాననేవాళ్ళు. ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి ఆ హాస్పిటల్కి వెళ్ళి చూసి పలకరించి వచ్చేవాళ్ళు వాళ్ళని. అది ఆయనలో గొప్పతనం. ఆ విధంగా కృష్ణారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆసరాతోటి నేను చాలా మందికి పేదవాళ్ళకి సహాయపడ్డాను. అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నుండి ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా నేను వాళ్ళ అప్లికేషన్లు తీసుకొచ్చి ఫార్వర్డ్ చేయించడం, వాళ్ళకి ఇల్లు కట్టుకునే మార్గం చూపించడం, ఇట్లా ఎన్నో. ఇవన్నీ కూడా మా అమ్మగారు నేర్పిన దీంతో చేశాను. ఇప్పటికే అదే భావంతో ఎవరన్నా ఏదైనా సహాయం కోరి వస్తే నేను లేదని చెప్పడం చేత కాదు. నేను ఇబ్బంది పడేవాడిని కానీ లేదు అని చెప్పి వాళ్ళకి సహాయం చేసేవాడిని. నా స్థాయి మించిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడేవాడిని ఫోన్లో, ఏమంటే ఫలానా వాళ్ళు వస్తున్నారు సహాయం చేసి పెట్టండి అని చెప్పని చేసేవాళ్ళు వాళ్ళు. అట్లా ఆ విధంగా చేసాము. తర్వాత నాకు బాగా ఎస్ఎస్ఎన్ కాలేజీలో కాశీరామారావు గారు కాలేజీ ప్రెసిడెంట్గా ఉండేవారు. తర్వాత సెక్రటరీగా నాగసరపు రామారావు గారు ఉండేవారు. వాళ్ళు నాకు మంచి పుష్ ఇచ్చారు. కాలేజీ మొత్తం ఫోటోగ్రాఫర్గా నన్ను పెట్టుకొని అట్లా ఆ విధంగా కూడా చాలా నేను ఇంప్రూవ్ అయ్యాను. నా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవడానికి అయితే, నా జీవనం గడుపుకోవటానికి కానీ. ఆ తర్వాత రెడ్డి కాలేజీ, రఘురామయ్య కాలేజీ, ఇట్లా ఈ కాలేజీలన్నీ కూడా నన్ను పిలిపించుకుని నర్సరావుపేటలో కొంతమంది పెద్దవారు వాళ్ళందరి సహకారంతో జీవనం సాగిస్తున్నాం. ఇంకా స్టిల్
బ్రతుకుతూనే ఉన్నాం. మేము బ్రతుకుతూ ఇంకో 10 మంది బ్రతికిస్తున్నాం. ఇప్పటికీ ఆ సేవా గుణం అనేది పోలా, మనసులో ఇప్పటికీ ఉంది. ఎవరికైనా ఎవరు ఏదన్నా కాదన్నా కూడా సేవ చేసే బుద్ధి మాత్రం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. చాలా గొప్ప విషయం సార్ అది. చాలా మందిలో ఉండదు. సక్సెస్ అయిపోయింది అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ కొమ్ములు వస్తాయి. బట్ మీరు ఎంత లైఫ్ ఇంత చూసి కూడా మీరు చాలా నార్మల్ గా ఉన్నారు. నిజంగా నేను హార్ట్ నుంచి చెప్తున్నాను. నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను. అలా ఉంటారేమో, మన అసలు నేను మాట్లాడగలనా లేదా అని ఆ ఆలోచన కూడా వచ్చింది నాకు. ఎందుకండి భగవంతుడు ఇచ్చిండు మనకి 4 రోజులు బతకం, నలుగురితో మంచిగా ఉండమన్నాడు. భగవంతుడు చెప్పింది అదే, మనిషిగా చూడు, 10 మందితో మంచిగా ఉండు, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయి, నువ్వు తింటాం గొప్ప కాదు, నువ్వు తింటూ వాళ్ళకు కూడా పెట్టడం గొప్పతనం అన్నారు. అదే మనిషిని కాపాడుతుంటుంది. ఇప్పుడు అంటే మళ్ళీ నాన్నగారి టాపిక్ వస్తున్నాను సార్. అప్పుడు ఆ టైంలో మీ ఏజ్కి కుటుంబ బాధ్యతలు తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అసలు మీకు భయం లేదు ఆ టైంలో? మా అమ్మగారండి, మా అమ్మగారి ధైర్యం. ఓకే, బ్యాక్ బోన్. ఆమె చదువుకోపోయినా అసలు చక్కటి కవిత్వం రాసేది, చక్కటి పాటలు రాసేది, పాడుతుండేది భగవంతుని గురించి. ఆమె సపోర్ట్ ఉండబట్టే జీవితం నడపగలిగాం. నాకు మేము 3 అన్నదమ్ములం, 4 అక్క చెల్లెళ్ళు. మా 2 తమ్ముళ్ళు ఎంకామ్ ఎల్ఎల్బీ చేశారు. ఓకే. తర్వాత మా 4 చెల్లెల్లో ఒక చెల్లెలు ఎంఏ బిఈడి చేసి తను టీచర్గా చేసి మొన్న రిటైర్ అయింది. పెద్ద అక్క, నాకంటే అక్క ఉండేది, ఆమె పెళ్లి నాన్నగారు చేశారు, కానీ మిగతా అందరి పెళ్ళిళ్ళు మేమే చేసింది. మా అమ్మగారి సహకారంతో నేను ఆ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకున్నారు. లాయర్గా చేసిన వాళ్ళు అంటే ఇక్కడేనండి నర్సాపేట ప్రాపర్? అందరూ ఇక్కడే కలిసి ఉండేవాళ్ళం అండి. చాలా రోజులు ఉమ్మడి కుటుంబం మాది. పెళ్ళైనాక కూడా? పెళ్ళైన తర్వాత తమ్ముళ్ళకి పెళ్ళి అయిపోయినాక వాళ్ళు కొంచెం వాళ్ళ జీవనం కోసం వెళ్ళారు, కానీ పెళ్లి కాకముందు అందరూ కలిసే ఉండేవాళ్ళు. చాలా ప్రేమ ఆప్యాయాలతో ఉండేవాళ్ళు. 2వ తమ్ముడు లేరు ఇప్పుడు, 3వ తమ్ముడు విజయవాడలో ఉంటాడు, ఆయన ఫోటోగ్రాఫరే. ఆయన ఎంకామ్ ఎల్ఎల్బీ చదివినా కూడా ఆయన ఫోటోగ్రాఫర్గా చేస్తారు. ఆయన బాగా అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్. 2 కొడుకులతో ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఆయన సాఫ్ట్వేర్లో ఉన్నారు, పిల్లలంతా కూడా. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కండి, అంటే ఇప్పుడు ఎవరైతే ఫోటోగ్రఫీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం, సలహా ఏంటి? అంటే ఎలా ఉండాలి ఫోటోగ్రాఫర్ అంటే అని? ఫోటోగ్రాఫర్ అంటే ఎదుట తోటి ఫోటోగ్రాఫర్ని గౌరవించేటట్టుగా ఉండాలండి. వాడికి ద్రోహం చేయకూడదు. ఇవాళ అదే వరస్ట్ ఏంటంటే ప్రస్తుతం వరస్ట్ ట్రెండ్ నడుస్తా ఉంది. తోటి ఫోటోగ్రాఫర్ని వాడిని ఎట్ట బతకనీయకూడదా అనే ఆలోచన ఉన్నారు. వాడికి ఇబ్బందుల్లో ఉన్నాడికి మనం సహకరిద్దామనే ఆలోచన లేదు ఎవరికి. అదొకటి. చెయ్యందిచ్చే ఆలోచన లేదు. రేట్లు ఇప్పుడు మనం ఏదైనా ఒక రేట్ ఫిక్స్ చేసుకుని మన కస్టమర్ వచ్చాడు అనుకోని, వాడి ఇంటికి పోయేసి ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళు వాళ్ళకంటే తక్కువ తీస్తాం అని చెప్పే ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు నర్సరావుపేటలో. ఇదే ప్రాబ్లం. ఎట్లా ఎప్పటి నుంచో పడుతున్నాం ఈ ప్రాబ్లం. మేమైతే ఎవరి దగ్గరికి వీళ్ళు అడగటం జరగలేదండి ఇంతవరకు. అలా మీకు అసలు మా దగ్గరకు వచ్చినవి మేము తీస్తాం, చక్కగా చేసిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళు తృప్తిగా ఉండేంత వరకు వాళ్ళు సాటిస్ఫై అవటమే కావాలి మాకు. ఆ విధంగా వర్క్ చేసిస్తాం. వాళ్ళు అంత తక్కువ రేటుగా ఒప్పుకొని క్వాలిటీ ఇవ్వగలరండి? మీరు ఇచ్చిన క్వాలిటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు, ఖచ్చితంగా ఇవ్వలేరు. ఎగ్గొట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత వచ్చి బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు చాలా. ఇట్లా ఈ విధంగా మేము మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం, ఇలా రాలేకపోయింది, తక్కువ తీస్తున్నట్టు వెళ్ళాం, ఇంతవరకు అతని కంటికి కూడా కనపట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అడ్వాన్స్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఉపజెప్పినవి కూడా ఉన్నాయి కొన్ని కేసులు. ఇట్లాంటి వాళ్ళకి ఇంకా మెమరీస్ ఉండవు, ఫంక్షన్ అయిపోతుంది. ఇంకా ఫోటోలేక ఇంకా మెమరీస్ అంటే తర్వాత వీడియో చూసుకోవటం లేదంటే ఫోటోలు చూసుకోవటం ఇంకా అదే మెమరీ. సో ఇట్లా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఫీల్డ్లో. గ్రేట్ అండి. సో ఇప్పుడు చూస్తుంటే అండి, మీరు ఆ కెమెరాలు ఉన్నారు కదా, డిజిటల్ మారిన తర్వాత మీ ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చిందండి? ఆ టైం నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది, కలర్ తర్వాత మళ్ళీ డిజిటల్ వచ్చింది. ఆ టైంలో అంటే మీకు ఎలా అనిపించింది? ఇంకా ఈజీ అయిపోతుంది, ఎవరు పెడితే వాళ్ళు వచ్చేస్తారు అనిపించిందా, లేదంటే ఎట్లా అనిపించింది? బ్రతకటానికి మార్గం ఇంకా సులువు అయిపోయింది. ఫోటోగ్రాఫరు మంచి వర్త్. ఇప్పుడు కొన్ని ఫోటోలు చాలా బాగా తీస్తున్నారు, కొంతమంది ఉన్నారు టాలెంట్ ఉపయోగిస్తూ వాళ్ళు
ఫోటోలో లైఫ్ చూపించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఇప్పటికి ఉన్నారు ఈ డిజిటల్ దాంట్లో కూడా. వాళ్ళని నిజంగా అభినందించాలా. కొన్ని కొన్ని ఫోటోలు మనం చూస్తున్నాం ఇన్స్పిరేషన్ అనమాట. చాలా బాగుంటున్నాయి అవి. అది సంతోషం. లైట్ అండ్ షేడ్. ఇప్పుడు ఫోటో అంటే లైట్ అండ్ షేడ్. ఇప్పుడు అచ్చంగా మొహం మీద లైట్లు పెట్టి ఫోటోలు తీస్తే అది ఫోటో అనిపించదు. ఆ ఫోటోగ్రఫీలో లైట్ అండ్ షేడ్స్ ఉపయోగించుకోవటం వల్లనే ఆ షేడ్ లోనే ఫోటోగ్రఫీ ఉంది, వర్త్ ఉంది. ఆ లైట్ ఎక్కడ పెట్టుకోవాలా, షేడ్ ఎక్కడ ఇచ్చుకోవాలా అనేదే ఫోటోలో నిండుతనం అనమాట. అట్లా ఇప్పుడు కొంతమంది ఫోటోగ్రాఫర్లు కొత్తగా వస్తున్న వాళ్ళు చాలా బాగా తీస్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రజెంట్ మీ దగ్గర ఎంతమంది ఉన్నారండి మీ వర్కర్స్? ప్రస్తుతం అయితే నా దగ్గర ఇద్దరే ఉన్నారండి, నజీర్ గారు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు వీడియో, ఆ సాయి కృష్ణ అనే ఎడిటర్, అబ్బాయేమో ఆల్బమ్స్ అవి చేస్తుంటారండి, డిజిటల్ ఆల్బమ్స్ చేస్తుంటాడు. నాగేశ్వరరావు గారేమో వీడియో అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అదే ఫోటో సెక్షన్ అంతా కూడా నజీర్ గారు చూస్తుంటారు. ఇంకో అతను సత్య అని అతను బయట నుంచి వచ్చి ఫోటోలు అవి తీస్తుంటాడండి. ఇప్పుడు ఏంటంటే బయట మనకి నెల నెల జీతాలు పెట్టుకోవటం భారం అయిపోవటం వల్ల అదే బయట ఫోటోగ్రాఫర్లు దొరుకుతున్నారండి, అమేచ్యూర్ ఫోటోగ్రాఫర్స్. మన టక్మని మనకు మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటున్నాం, తీస్తున్నాం. మన అదే ఇట్లాంటి తక్కువ రేటు మాట్లాడుకుంటూ నెల నెల శాలరీలు ఇవ్వటం కూడా కష్టం అయిపోతుంది వాళ్ళకి. ఫంక్షన్ ప్రోగ్రామ్కి వచ్చి ఎంత ఇస్తారు అంతే కదా. నేను వీడియో తీస్తున్నప్పుడు ఫస్ట్ నర్సరావుపేటలో ఫస్ట్ కెమెరా వీడియోగ్రాఫర్ గా. ఆ టైంలో చాలా మంది నా దగ్గర వీడియో నేర్చుకోవడానికి ఉండేవాళ్ళు. వినకొండ ఒక రోజు ప్రోగ్రామ్కి వెళ్తే 15 మంది లెర్నర్స్ వచ్చారు నా ఎంబడి ప్రోగ్రామ్కి నేర్చుకోవడానికి. నా ఎంబడి ఈ వీళ్ళు అక్కడ ప్రోగ్రాం జరుగుతుంటే వాళ్ళు తాంబూలాలు ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ తీయడానికి వెళ్ళారు. 15 మంది వీళ్ళంతా వచ్చారు. ఏంటి మా పెళ్లి జనం కంటే మీ జనం ఎంబడి జనం వచ్చారు అన్నారు. కానీ ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్కి ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉండేది. అవును, ఎంత గొప్పగా ఉండేదంటే నేను వీడియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు చక్కగా మంచి లాడ్జింగ్లో రూమ్ పెట్టేవాళ్ళు. వచ్చి ట్యాప్కి ఒకసారి మీరు లంచ్ తీసుకున్నారా, టిఫిన్ చేశారా అని అడిగేవాళ్ళు. భోజనం దగ్గర కూర్చుంటే వచ్చి భోజనం ఎంత హ్యాపీగా ఉండేదంటే అంత గౌరవం అన్నమాట. అట్లాంటి గౌరవం ఇవాళ లేదు. ఫోటోగ్రాఫర్కి విలువ లేదు ఇవాళ. ఇదే ఇక ఈ పనులు వచ్చినోడు ఫోటోగ్రాఫర్ వచ్చాడా ఉన్నాడా అని చెప్పని ఆ ప్రోగ్రాం టైంకి బిగించకపోవటం ఇవాళ రోజుల్లో చాలా ఇదిగా ఉందన్నమాట. ఒక విలువ లేదు ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి ఇవాళ రోజుల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్లో. సో అప్పట్లో అంత గౌరవం ఉండేది. ఎంత గౌరవం చూసారంటే అంత గౌరవం చూసేవాళ్ళు అనమాట ఒక ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్. అది అట్లా మా అబ్బాయి ఉన్నారు. నేను అది అడుగుదాం అనుకుంటున్నాను. మీ అబ్బాయి గురించి అసలు అంటే వైస్ ప్రిన్సిపల్ అని చెప్పారు, రాధాకృష్ణమూర్తి ఆయన పేరు. మా నాన్నగారి పేరు పెట్టుకున్నాం. ఓకే, తండ్రి గారి పేరు పెట్టారు. సో ఆయన రఘురామ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా డిగ్రీ కాలేజీకి చేస్తున్నారు. పగలంతా కాలేజీలో వర్క్ చేసుకుంటాడు. సాయంత్రం పూట వచ్చేసి తను కంప్యూటర్స్లో మాస్టర్. ఆయన ఊళ్ళో చాలా మందికి సాఫ్ట్వేర్ లోడ్ చేయటం ఇట్లాంటి డాక్టర్స్ అందరికీ తను చేసేవాళ్ళు. తర్వాత ఈ కంప్యూటర్లో చెడిపోయిన వాటిని సిపియు రిపేర్ చేయటం, తర్వాత రికవరీ చేయటం. చాలా మంది మెమరీ కార్డులో పోగొట్టుకుంటారు, అవన్నీ రికవరీ చేయటం అట్లా చేస్తూ ఉంటారు. తను ఫోటోగ్రఫీకి అనుబంధంగా స్టూడియోకి సాయంత్రం పూట వస్తారు. స్టూడియోలో కూర్చొని స్టూడియోలో 7 గంటల నుంచి 9:30, 10 దాకా నాతో పాటు ఉండి నన్ను ఇంటి దాకా తీసుకువెళ్ళటం. అట్లా మేము ఇప్పటికీ కలిసే ఉన్నాం అందరం. మా అబ్బాయికి ఒక అబ్బాయి, ఆయన వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఓకే, అది మీరు అంటే ఇంత ఎదిగారు కానీ ఆ సింపుల్ గా బైక్ మీదే తిరుగుతున్నారు. భలే ఆశ్చర్యంగా ఉందండి అది. ఏమండి లేదు అంటే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఉంది, మనోడు కూడా మంచి సెటిల్డ్, అంటే చదువుతున్నారు. ఓకే, మీరు సెటిల్ చేస్తారు కానీ అంత సింపుల్ గా ఉండటం ఎక్కడ నేర్చుకున్నారండి? అంటే అంత హుందాగా ఉండే అవకాశం ఉంది మీకు, కానీ చాలా సింపుల్ గా న్యాచురల్ గా. నేను రాజకీయంగా బాగా తిరిగినప్పుడు కృష్ణారెడ్డి గారు నాకు ఎంత లైఫ్ ఇచ్చారంటేనండి, ఆయన తర్వాత ఆయన పొజిషన్ నాకు ఇచ్చారు. అట్లా ఇచ్చినప్పుడు కూడా నేను మామూలుగానే ఉండేవాడిని. అంత సింపుల్ గా సామాన్యుడికి నా దగ్గర చక్కగా వచ్చి తను అడిగేవాడు, అన్న నాకు ఆ పని చేసి పెట్టాను, ఈ పని చేసి పెట్టాను. ఎవరు నన్ను చూసి భయపడేవాళ్ళు కాదు, చక్కగా వచ్చి అడిగేవాళ్ళు, ఆ పని చేయండి, ఈ పని చెప్పింది. ఏనాడు కూడా ఆయన ఒకటే అన్నాడు,
ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. మనం డబ్బులు తీసుకుంటే చాలా చండాలమైన పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. అవును. నువ్వు నిజాయితీగా ఉంటే నన్ను చాలా గౌరవిస్తాను నిజాయితీగా అన్నట్టుగా మాట్లాడేవారు. అట్లాగే నేను ఎవరి దగ్గర ఏం ఆశించేవాడిని కాదు. వాళ్ళు ఏంటి పనులు చేయించుకొని, కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు కూడా కాదు. కొంతమంది ఒకటి చక్రికెళ్ళిలో కమలాలో తెచ్చి పెట్టిపోయేవాళ్ళు అక్కడ. అది జరిగింది చాలా చాలా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా. కానీ అదే ఇప్పటికి కూడా అదే మెయింటైన్ అవుతుంది. ఎవరు సహాయం చేసినా కూడా నేను ఏం ఆశించను, అడగను. సహాయం చేయటం వరకే చాలు, అంతే. అంతే. సో మీరు ఇంతకుముందు చెప్పారు డాక్టర్ అవ్వాలనుకో, మీ నాన్నగారు డాక్టర్. మీ మనవడిని కానీ మనవరాలు కానీ ఎవరన్నా డాక్టర్ చేయాలని ఆలోచన రాలేదు? నా కూతురికి 2 బిడ్డలు అండి. చార్టెడ్ అకౌంటెంట్, వెల్ సెటిల్డ్ బెంగళూరులో. ఆయనకి ఒక 2 పిల్లలు. నా కూతురికి. అబ్బాయి MBA చేసేసి లండన్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే. కూతురేమో MDS అయిపోయి బెంగళూరులోనే డాక్టర్గా, డెంటల్ డాక్టర్గా సెటిల్ అయింది. మోస్ట్ ఇంటెలిజెంట్ అమ్మాయి కూడా. ఈ రోబో తోటి ఏదో ట్రీట్మెంట్ లైక్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య బాగా ఫెమిలియర్ అయింది తను. బెంగళూరులోనే ఉంటారు. ఓకే ఓకే. మీ హ్యాపీనెస్ ఇంకా మనవరాలు చూసుకుంటున్నారు. మీరు అవ్వలేకపోయినా మా చెల్లెలే చేద్దాం అనుకున్నా, మా తమ్ముడు చదివి దానికి ఎవరు కూడా వాళ్ళు ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళలేకపోయారు. నా కూతురు మాత్రం పట్టుబట్టి MBBS చేయిద్దాం అనుకుంది. MBBS సీట్ రావటం వల్ల BDS చేసింది, చేయించింది నా మనవరాలి చేత. ఇప్పుడు ఇంత లైఫ్ చూశారు కదండి, అంటే ఫోటోగ్రఫీ కానివ్వండి, లేదంటే రాజకీయాలు కానివ్వండి. మోస్ట్ మెమరబుల్ డేస్ అంటే ఏ ఇయర్స్ చెప్తారు మీరు? బాగా అవి నాకు ఆ సంవత్సరం బాగుంది అన్న. 2004 నుంచి 2014 వరకు మంచి లైఫ్ అండి నాకు. చాలా మంచి లైఫ్. అంటే పొలిటికల్ గా కానీ, వ్యాపార పరంగా కానీ. 2000 తర్వాత రకరకాల గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఎవరు నన్ను హాని చేసేవాడు కాదు. ఏ గవర్నమెంట్ హాని చేయాలి. మధ్యలో నాకు షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. ఓకే. మాకు ఒక ఆయన టైలర్ బలరామూర్తి గారు అని చెప్పని ఒక 10 సెంట్ల సైటు 1980లో ఆయన సత్తెనపల్లి రోడ్లో ఒక సెంట్ స్థలం ఇచ్చి, బాబు మనం బాబా మందిరం కట్టుకుందాం, సాయిబాబా మందిరం అని సైట్ ఇచ్చి, ఆయన ప్రెసిడెంట్గా ఉండి నన్ను కూడా అందుట్లో మెంబర్గా తీసుకొని చేశారు. తర్వాత డాక్టర్ బొప్పన్ పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ దత్తు గారు, వీళ్ళందరి సహకారంతో ఒక పెద్ద మందిరం నిర్మాణం అయింది అక్కడ. ఒక గత సంవత్సరం క్రితం వరకు కూడా నేను దానికి చైర్మన్ గానే ఉన్నాను. 1 year back. కొన్ని కారణాల వల్ల నేను యువతలకు వచ్చేసి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నాను. అది జరుగుతుంది ఇప్పటికీ. బాబా అంటే చాలా భక్తి నాకు. చాలా దృష్టాంతరాలు కలిగినాయి బాబా, చాలా సహకారాలు జరిగినాయి బాబా వల్ల. ఆయన ఏదైనా ఇబ్బంది కష్టం వస్తే ఆయన తలుచుకోగానే ఆ పనులు అయిపోయాయి నాకు. మళ్ళీ అంటే బ్యాక్ టు అంటే బ్లాక్ అండ్ వైట్ టైంకి అండి. ఇప్పుడు సైకిల్ మీద మాచర్ల వరకు వెళ్ళటం, లేదంటే సైకిల్ వరకు మాచర్ల వరకు కాదండి, మాకు పక్కన కొన్ని నెకరికలు లోపు గ్రామాలు ఉన్నాయి. ఓకే. గోపెనగుంట్లని, నిమెట్లని ఇట్లా. ఆ టైంలో ఎప్పుడన్నా అంటే కష్టం అనిపించింది, అసలు వదిలేద్దాం అనిపించిందా? అనిపించడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే నేను బ్రతకాల, నా కుటుంబం బ్రతకాల. ఓకే. వెనకాల అసలు అట్లాంటి ఆలోచన వచ్చేది కాదు. కానీ చాలా ఇబ్బందులు పడేవాడిని, చాలా స్ట్రగుల్స్ పడ్డా నేను. అప్పులు, డబ్బులు, జనంతో ఇబ్బందులు, డబ్బులు లేక. కానీ ఏనాడు కూడా నేను బాధపడలా, అట్టగే జీవనం సాగించా. జీవితం అంటే డబ్బులు అంటే చూడగలిగింది 95 తర్వాత, 96, 95 తర్వాత. సో అప్పటికి అందరికీ అప్పటి నుంచి కొంచెం సెటిల్ అయిపోయాను. పెళ్ళిళ్ళు అయిపోవటం, తర్వాత కాస్త డబ్బులు. అంటే ఫోటోగ్రఫీలో డబ్బులు కనపడటం కూడా అప్పుడే. అంతకుముందు ఏం లేదు. అంతకుముందు ఏం బ్లాక్ అండ్ వైట్ ఉన్నాళ్ళు డబ్బులు పెద్దగా ఉండేవి కదా ఎవరి దగ్గర. ఈ ఆల్బమ్ ప్రింటింగ్ వచ్చింది కదండి కొత్తగా, అది పెట్టాలన్న ఆలోచన అసలు ఎప్పుడు రాలేదా మీకు? దానికి చాలా కావాలండి. ఎస్టాబ్లిష్మెంట్ కావాలా, డబ్బు కావాలా, మనుషులు కావాలా. ఇవాళ నమ్మకంగా పనిచేసే మనుషులు, నా అదృష్టం ఏంటంటే మా వాళ్ళు నాకు నమ్మకంగా నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటాను. అది వాళ్ళు సహకారం ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా స్టూడియో వ్యాపారం. అంతే. నమ్మకం లేకపోతే మా నజీర్ కానీ, ఇట్లా సాయి కానీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వ్యాపారం చేయగలుగుతున్నా వాళ్ళందరి సహకారంతో. నా ఒక్కడి వల్ల కాదు, ఎందుకంటే నాకు 74 ఏళ్ళు.
అదేలేండి. మెట్లు కూడా సరిగ్గా దిగలేను కిందకి నేను. అట్లా ఇప్పుడున్న ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది పరిస్థితి. కానీ చాలా చాలా జీవితం చూసారు. ఏమంటారు, పైకి లెగటం, కిందకి పడిపోవటం. ఇది మామూలుగా ఇన్స్పిరేషన్ కాదండి నిజంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఫస్ట్ అడగగానే యాక్సెప్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. సరే, గమ్యం యూట్యూబ్ ఛానల్ కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, వారికి చాలా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, గమ్యం వీక్షకులకి, గమ్యం అసోసియేట్స్కి ధన్యవాదాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ.